నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. జుట్టు రాలిపోతుంది. ఆ జుట్టుకి లేని సమస్యలు లేవు. ఇది కూడా స్పెషల్లీ వింటర్ సీజన్‌లో. ఎందుకు వింటర్ సీజన్‌లోనే జుట్టు ఇంత రాలిపోతుంది అంటే, బికాజ్ మనం నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్లే మనకి జుట్టు బాగా రాలిపోతది. అండ్ ప్రాపర్ న్యూట్రిషన్ కూడా అందదు. మనకు జుట్టు హెల్తీగా ఉండాలంటే ఏం కావాలి? హిమోగ్లోబిన్ ప్రాపర్‌గా ఉండాలి. ఐరన్ ప్రాపర్‌గా ఉండాలి. స్పెషల్లీ జింక్ ప్రాపర్‌గా ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ బి12 కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కరెక్ట్‌గా ఉంటేనే జుట్టు రాలడం అనేది ఉండదు. జుట్టు హెల్తీగా ఉంటది. స్పెషల్లీ వింటర్ సీజన్‌లో వెదర్ చాలా వెట్‌గా ఉంటది కాబట్టి మనకి స్కాల్ప్‌లో చాలా డాండ్రఫ్ పట్టేయడము, స్పెషల్లీ ఎవరికైనా సోరియాసిస్ ప్రాబ్లమ్ ఉంటే అది ఏ సీజన్‌లో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండదు. అండ్ స్పెషల్లీ వింటర్ సీజన్‌కొచ్చాక పెచ్చులు పెచ్చులుగా జుట్టులో నుంచి తెల్ల తెల్లగా పెచ్చులు రావడము, బాగా దురద పెట్టడము, దీనివల్ల ఫాలికల్ చాలా వీక్ అయిపోయి జుట్టు బాగా రాలిపోతా ఉంటది. అసలు జుట్టు రాలకుండా ఉండాలంటే స్పెషల్లీ నేను చెప్తుంటాను. ఫుడ్ విషయానికి మనం తీసుకుంటే ప్రతిరోజు అట్లీస్ట్ పావు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్, చిన్న ఉసిరికాయ ముక్క, కొన్ని దానిమ్మకాయ విత్తనాలు వేసుకొని డైలీ ఒక జ్యూస్ తాగండి. మీకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ బయట జంక్ ఫుడ్స్ అవన్నీ వదిలేసి హ్యాపీగా ఒక జ్యూస్ తాగండి. స్కిన్ చాలా బాగుంటుంది. హెయిర్ చాలా చాలా బాగుంటుందండి. రీగ్రోత్ చూస్తారు మీరు. ఎందుకంటే ఇందులో ఉన్న మనం అనుకున్నాం ఏమన్నాము, ఎన్ని డెఫిషియన్సీస్ ఉంటే శరీరంలో మనము అన్ని సమస్యలతో పాటు జుట్టు రాలడం అనేది ఇంకా ఓవర్ డెఫిషియన్సీ ఉంది అని దాని అర్థం. బి12 సమపారంలో ఉండాలి. ఐరన్ కరెక్ట్‌గా ఉండాలి. జింక్ కరెక్ట్‌గా ఉండాలి. ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటేనే మనకి జుట్టు రాలడం అనేది ఆగిపోతది. సో, మనకి ఇప్పుడు నీళ్ళు మనం ప్రాపర్‌గా తాగితే దాని తర్వాత మనం మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నామనుకోండి ఈజీగా డైజెషన్ అవుతది. మనకి స్మాల్ ఇంటెస్టైన్‌లో మంచిగా అబ్జార్బ్ అయ్యి మన శరీరానికి ఏం న్యూట్రిషనల్ ఇంబాలెన్స్ ఉందో అదంతా కరెక్ట్ చేస్తది. ఎస్పెషల్లీ హెయిర్‌కి చాలా స్ట్రాంగ్ చేస్తదనమాట ఈ జ్యూస్. సో, పావు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్, చిన్న ఉసిరికాయ ముక్క, ఒక గ్లాస్ నీళ్ళేసేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ తాగండి. చాలా అద్భుతంగా ఉంటది ఈ జ్యూస్. అండ్ దీనివల్ల ఆడవాళ్ళలో ప్రత్యేకంగా పీరియడ్ ఇర్రెగ్యులర్‌గా ఉన్నా, ఫైబ్రాయిడ్స్ ఉన్నా, యాంటీ క్యాన్సరస్‌గా కూడా పనిచేస్తది ఈ జ్యూస్. సో, ఈ జ్యూస్‌ని రెగ్యులర్‌గా తీసుకోండి. అండ్ స్పెషల్లీ హెయిర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి చాలామంది అడుగుతుంటారు. హెయిర్‌కి ఏదన్నా చెప్పండి మేడం, ఏదైనా ఏంటంటే చాలామందికి వింటర్ సీజన్‌లో స్కాల్ప్ డ్రై అయిపోవడం వల్లే కదా మనకి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో, కాబట్టి ఒక అద్భుతమైన మనకి ఈజీగా అవైలబుల్‌గా ఉండే కొన్ని ఇంగ్రీడియెంట్స్ చెప్తాను. వాటిని యూజ్ చేయడం వల్ల మీరు వితిన్ 1-2 టైమ్స్ యూజ్ చేస్తే మీరు చాలా వరకు బెనిఫిట్స్ చూస్తారు. ఎలా అంటే మనకి కరివేపాకు తీసుకోండి. ఒక 10, 15 ఆకులు కరివేపాకు తీసుకోండి. రోజ్‌మెరీ లీవ్స్ దొరుకుతాయి మనకి. రోజ్‌మెరీ లీవ్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. డ్రై లీవ్స్ అయినా పర్లేదు, నార్మల్‌గా మనకి ఫ్రెష్‌గా దొరికినా పర్లేదు. సో, కరివేపాకు 4, 5 ఆకులు లేదంటే 10 ఆకులు ఏసుకోండి. అండ్ రోజ్‌మెరీ లీవ్స్ 2 స్టెమ్స్ వేసుకోండి. మనం పావు స్పూన్ మెంతులేసుకోండి. 4 లవంగాలేసుకోండి. ఇవి 200 ఎంఎల్ వాటర్‌లో వేసి మరిగిచ్చండి బాగా. మరిగిచ్చిన తర్వాత ఫిల్టర్ చేసుకొని, ఆ వాటర్‌ని మంచిగా ఒక స్ప్రే బాటిల్ ఏసుకొని తలంతా స్ప్రే చేయండి. ఒక 100 ఎంఎల్ వాటర్ అంతా తలంతా స్ప్రే చేసి, ఒక 10, 15 నిమిషాల తర్వాత ఇంకొక 100 ఎంఎల్ వాటర్ ఉన్నాయి కదా! ఆ వాటర్‌లో షాంపూ కలుపుకొని తలస్నానం చేయండి. అద్భుతమైన రిజల్ట్ అండి. ఎందుకంటే మెంతులు మనకి యాంటీ ఫంగల్‌గా పనిచేస్తది. అంటే మనకి డాండ్రఫ్ పట్టకుండా స్కాల్ప్‌ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి, స్కాల్ప్‌లో ఎలాంటి మనకి బయట ఇంత పొల్యూషన్‌లో తిరుగుతున్నామా, ఏది ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా కూడా కాపాడుతది. సో, మెంతులతో పాటు లవంగాలు సోరియాసిస్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉండడం వల్ల మనకి స్కాల్ప్‌లో చాలా వరకు ఈ కైండ్ ఆఫ్ వైట్ పెచ్చుల్లాగా రావడము, చాలా దురద పెట్టడం ఉంటది కదా! ఆ దురదని వైట్ పెచ్చుల్ని తగ్గించడానికి లవంగాలు చాలా యూజ్ అవుతాయి. రోజ్‌మెరీ లీవ్స్ ఏవైతే ఉంటాయో మనము ఫాలికల్ చాలా స్ట్రాంగ్ అవ్వడానికి అండ్ హెల్తీగా, డ్రైగా మనం చాలా వరకు గమనిస్తే వింటర్ సీజన్‌లో పొడి పొడిగా ఉండడము, ఏదో ఇట్లా ముట్టుకుంటే ఏదో ఇలాగా మనకి ఒక కైండ్ ఆఫ్ డ్రైనెస్ ఉంటది హెయిర్‌లో. అది పోగొట్టడానికి హెయిర్ ఫాలికల్ చాలా స్ట్రాంగ్ అవ్వడానికి రోజ్‌మెరీ లీవ్స్ యూజ్ అవుతాయి. అండ్ కరివేపాకు గురించి చెప్పాల్సిందే. కరివేపాకు అద్భుతమైనది. అసలు జుట్టు రాలుతుంది అంటే నిజంగానే కరివేపాకు కూరలో బాగా వాడండి. కరివేపాకు తినండి అంటుంటాం. నిజంగానే అది అద్భుతంగా పనిచేస్తది మనకి. బేసికల్లీ ఏంటంటే ఇది ఒక్కటే కాదు. ఇవి మనం హెయిర్‌కి నరిష్మెంట్‌కి యూజ్ అవుతది. అండ్ ఇదే దాంట్లో వాటర్‌లో కొద్దిగా షాంపూ కలుపుకొని తలస్నానం చేస్తే చాలా బౌన్సీగా, హెల్తీగా ఉంటది హెయిర్. అండ్ ఫుడ్ విషయానికొస్తే ఒకటి మనం ఏది చేసినా జస్ట్ స్కాల్ప్ క్లీనింగ్. ఎందుకంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ హెయిర్ ఫాల్ అనేది బికాజ్ ఆఫ్ పొల్యూషన్ వల్ల, ప్రాపర్ హెయిర్ మెయింటైన్ చేయకపోవడం వల్లే హెయిర్ ఫాల్ అవుతుంది. ఆ మెయింటెనెన్స్‌లో మనం కొద్దిగా అప్పుడప్పుడు ఇలా స్పెషల్ కేర్ తీసుకొని ఇవన్నీ మనం కలుపుకొని హెయిర్‌కి ఇలాగా స్ప్రే చేసుకోవడము అండ్ హెడ్ వాష్ చేస్తున్నప్పుడు ఈ ఆయిల్ కొద్దిగా వాటర్లో కొద్దిగా మనం షాంపూ కలుపుకొని తలస్నానం చేయడం చేస్తే చాలా మంచిది. అండ్ నేను బీట్రూట్ కూడా రెగ్యులర్‌గా తీసుకోమంటుంటాను. బీట్రూట్ బాగా తీసుకోవడం వల్ల అట్‌లీస్ట్
సలాడ్స్ లాగా లంచ్ టైం తింటాం కదా, అప్పుడు 4-5 కీరా ముక్కలు, 4-5 క్యారెట్ ముక్కలు, 4-5 బీట్రూట్ ముక్కలు, 4-5 ముల్లంగి ముక్కలు, ఇవి లంచ్కి ముందే మనం కొద్దిగా సలాడ్ లాగా తీసుకొని, తర్వాత ఆకుకూరలు, వెజిటబుల్స్ ఎక్కువగా, అండ్ ఒమేగా 3 ఆ ఫ్యాటీ యాసిడ్ కూడా చాలా అవసరం హెయిర్కి. కాబట్టి మనం ఫ్లాక్స్ సీడ్స్ కానీ, వాల్నట్స్ కానీ, నువ్వులు కానీ పౌడర్ చేసుకొని ఆకుకూరల్లో కర్రీలో కలుపుకొని తినడం చేస్తే, నీళ్ళు బాగా తాగి స్కాల్ప్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం. చాలామంది జుట్టు ఊడిపోతుందని చెప్పి దువ్వడమే ఆపేసి దానివల్ల చిక్కులు ఎక్కువ పడడం వల్ల కూడా జుట్టు ఎక్కువ ఊడుతుంది. సో దువ్వుకోవాలి, నైట్ పడుకున్నప్పుడు మంచిగా దువ్వుకోవాలి. కొద్దిగా హెయిర్కి మంచి ఫింగర్స్ తీసుకొని, ఈవెన్ నేను చాలామంది చెప్తుంటాను, తలని ఇలా మనం కంప్లీట్గా తలని ఇలా మొత్తం హెయిర్ని ఇలా తీసి వెనక నుంచి దువ్వండి. హెయిర్ స్టిమ్యులేషన్కి చాలా యూజ్ అవుతుంది. అసలు దువ్వెన కూడా ఒక స్టిమ్యులేటరే. మనం చాలా వరకు హెయిర్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఒక చాలా వరకు కొన్ని కేసెస్లో మనం చాలామంది జిమ్మి అని యూజ్ చేస్తారు, గన్ మిషన్స్ యూజ్ చేస్తుంటారు, రకరకాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క థెరపీ చేస్తుంటారు. బట్ బేసికలీ దువ్వెన కూడా అదే పని చేస్తుంది. మనం దువ్వెన కూడా మంచిగా దువ్వుకుని మంచిగా స్నానానికి వెళ్ళి ఒక 1/2 అవర్ ముందు కొబ్బరి నూనెలో కొద్దిగా మెంతులు కానీ కరివేపాకు కానీ వేసి లైట్గా మరిగించుకొని ఆయిల్ని మంచిగా తలకు పెట్టించేసి ఒక 1/2 అవర్ నుంచి స్నానం చేయండి. అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది. సో హెయిర్ ఫాల్ అనేది ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో న్యూట్రిషన్ కరెక్ట్ లేకపోవడం వల్ల, ప్రాపర్గా వాటర్ తాకపోవడం వల్ల, ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల చాలా వరకు వింటర్ సీజన్లో ఊడుతుంది. ఆ వింటర్ సీజన్లో కూడా మనం ప్రాపర్గా వాటర్ తాగి మంచి ఫుడ్ తింటే అస్సలు హెయిర్ ఫాల్ అనేది ఉండదు. ఒకవేళ హెయిర్ ఫాల్ ఉంది అనుకోండి, స్కాల్ప్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ స్కాల్ప్ మెయింటెనెన్స్లో ఇప్పుడు మనం చెప్పిన వాటర్ని ప్రిపేర్ చేసుకొని తలకి ఇలా స్ప్రే చేసుకోవడం, అదే వాటర్లో షాంపూ కలుపుకొని తలస్నానం చేయడం. అండ్ షాంపూస్ కూడా చాలా వరకు మనకి కెమికల్స్ ఎక్కువ లేకుండా ఏదైనా ఆయుర్వేద షాంపూస్ ఏమైనా ఉంటే, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, బీట్రూట్ విత్ సికాయ్తో కూడా షాంపూ ప్రిపేర్ చేయిస్తూ మనం వీడియోలో కూడా చూపించాము. ఆ వీడియో మీకు మనం సెర్చ్ చేస్తే దొరుకుతుంది. బట్ ఆ వీడియోలో మనము సీకాయి, ఉసిరికాయి అండ్ బీట్రూట్ వేసి మనం షాంపూ ఎలా ప్రిపేర్ చేసామో, లో కెమికల్ బేస్ వేసి మనము షాంపూ ప్రిపేర్ చేయొచ్చు. అది అప్లై చేయడం వల్ల చాలా మంది వీడియోస్ చూశారు కూడా ఆ వీడియో. సో ఆ వీడియోలో మనం చెప్పినట్టు ఆ షాంపూ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అదంతా ప్రొసీజర్ అనుకుంటే హ్యాపీగా మనం యూజ్ చేసే షాంపూయే పదే మార్చేస్తుంటా అంటారు షాంపూలు. అది కూడా మంచిది కాదు. స్కాల్ప్కి ఒక షాంపూ సెట్ అయిందంటే కొన్ని రోజులు అదే కంటిన్యూ చేస్తే మంచిది. ఆ వీడియో చూసి, ఈ వీడియో చూసి, అది చూసి, ఇది చూసి, వాళ్ళ లాంగ్ హెయిర్ ఉంది, వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు వాడితే మనకి వాళ్ళ స్కాల్ప్ వేరు, మన స్కాల్ప్ వేరు, వాళ్ళ సమస్య వేరు, మన సమస్య వేరు. కాబట్టి మనం వాళ్ళు అప్లై చేసింది, మనం అప్లై చేసింది ఈక్వల్గా. అందుకనే రకరకాల షాంపూలు వచ్చేసాయి. ఒకరికి పడుతుంది, ఒకరికి పడదు. మనకి ఏది సెట్ అయిందో అదే మనం యూజ్ చేసుకోవాలి. అందులో కూడా ఎక్కువ కెమికల్స్ లేకుండా చూసుకోవాలి. సో వెరీ సింపుల్. హెయిర్ ఫాల్ అవుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డెఫిషియన్సీస్. ఫుడ్ ద్వారా కవర్ చేస్తూ మంచిగా వాటర్ తాగుతూ స్కాల్ప్ని ఇలాగ రివర్స్ ఇలా చేసి దువ్వడము, ఆయిల్ అప్లై చేసుకోవడం 1/2 అవర్ ముందు మంచిగా మెయింటైన్ చేసుకుంటే జుట్టే రోజుతో. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. సో చాలామంది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ సైనస్ ప్రాబ్లమ్స్ మనం చూస్తుంటాం. ఈ సైనస్ ప్రాబ్లమ్స్లో కూడా ఫ్రాంటల్ సైనస్ అని, మ్యాగ్జిలరీ సైనస్ అని, అంటే చాలామందికి సైనస్ అంటే సైనస్ ప్రాబ్లమే అని తెలుస్తుంది. బట్ సైనస్లో 4 రకాల సైనస్లు ఉంటాయి. ఒక్కొక్క సైనస్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ కంప్లైంట్ ఉంటుంది. లైక్ సైనస్లో కూడా ఫ్రాంటల్ సైనస్ అంటారు, మ్యాగ్జిలరీ సైనస్ అంటారు, ఎథిమాయిడల్ సైనస్ అంటారు, స్పీనాయిడల్ సైనస్ అంటారు. కొంతమందిలో అడినాయిడ్స్ ఉంటాయి, కొంతమందికి టాన్సిల్స్ ఉంటాయి, కొంతమందికి చాలా వరకు లంగ్ దగ్గర కంజెషన్ ఎక్కువ ఉంటుంది, ఆయాసం కానీ ఆస్తమా లాగా కానీ ఉంటుంది. ఇవన్నీ సమస్యలు దేని నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ముక్కు ద్వారా. ప్రాపర్ బ్రీత్ తీసుకోకపోతే, ప్రాపర్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ లేకపోతే లంగ్స్ దగ్గర ఏమవుతుంది, తెమడంతా ఒక కంజెస్టెడ్ లాగా, ఒక తెమడ ఒక పెద్ద వ్యూహంలాగా అతుక్కొని మొత్తం దగ్గిన, తుమ్మిన, పొడి దగ్గు, హెవీనెస్, ఇవన్నీ కంప్లైంట్స్. ఎందుకు? నోస్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి సమస్యలన్నీ. కాబట్టి అసలు సమస్య వచ్చినప్పుడు మనం బాధపడే బదులు సమస్య రావడానికి ముందే మనం జాగ్రత్తగా ప్రాణాయామం చేసుకుంటే సమస్యలే రావండి. నేను ప్రాణాయామాలు చాలా వీడియోలో చెప్పింటాను. ప్రాణాయామ ప్రతిరోజు మార్నింగ్ 10-15 నిమిషాలు చేస్తే అసలు ఈ సమస్యలే ఉండవు. ప్రాణాయామం కూడా ఎలా చేయాలి? నాడి శుద్ధితో స్టార్ట్ చేయాలి. చాలామంది ప్రాణాయామం చాలా లాంగ్ డైరెక్షన్లో చేస్తుంటారు. లైక్ స్టార్ట్ విత్ కపాలభాతితో చేస్తుంటారు. అలా ఎప్పుడు చేయొద్దు. నాడిని శుద్ధి చేయాలి. నాడి శుద్ధి ప్రాణాయామం అంటారు. లైక్ బ్రీత్ ఇన్, బ్రీత్ అది స్లోగా, మనం డిపెండ్స్, మనం ప్రాక్టీస్ చేస్తున్న కొద్ది స్పీడ్ పెంచుకోవచ్చు. బట్ స్లోగా ఇలాగా 25 టైమ్స్. మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి, చూసారా, నాడిని శుద్ధి చేసామంటే క్లీన్ చేసుకున్నాం. సో నాడి శుద్ధి చేయడం వల్ల మనకి సెప్టమ్ డీవియేషన్ ఉంటుంది. ఫ్రాంటల్ సైనస్ కానీ, మ్యాగ్జిలరీ సైనస్ కానీ, ఇప్పుడు చెప్పినట్టు మనం స్పీనాయిడల్, ఎథిమాయిడల్, ఎనీ కైండ్ ఆఫ్ సైనస్ ప్రాబ్లం వాళ్ళకి మనం ఎన్నో రకాల థెరపీస్ చేసుకునే బదులు ఫస్ట్ ప్రాణాయామతో స్టార్ట్ చేసామనుకోండి, ఒక 2 to 3 డేస్లో మనకు చాలా వరకు చాలా రిలీఫ్ ఉంటుంది.
ఎంతోమంది పిల్లలకి సర్జరీస్ చేస్తుంటారు, ఎన్నెన్నో రకాల ట్రీట్మెంట్స్ చేస్తుంటారు. అసలు సింపుల్గా మనం ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తూ జంక్ ఫుడ్స్ కొద్దిగా అవాయిడ్ చేసి అండ్ మనకి ఏవైతే మనకు పడవో కొంతమందికి చాలా వరకు పాలు పడవు, కొంతమందికి పులుపు పడదు, కొంతమందికి ఇలాంటివి ఏవైతే పడవో అది ఇండివిజువల్గా పేషెంట్ని బట్టి మనం చెప్పొచ్చు. ఆ పడని దాన్ని అవాయిడ్ చేసుకుంటూ ప్రతిరోజు ప్రాణాయామం చేసుకొని ఇలా ప్రాక్టీస్ చేస్తే అస్సలు మనం ఏం చేస్తున్నాం, నాడీ శుద్ధి ప్రాణాయామ చేస్తాం, నాడిని శుద్ధి చేస్తాం. ఇప్పుడు అనులోమ విలోమ, ఒక లాంగ్ బ్రీత్ తీసుకోండి, హోల్డ్ చేయండి, దీన్ని ఓపెన్ చేసి బ్రీత్ అవుట్, మళ్ళీ లాంగ్ బ్రీత్, క్లోజ్, బ్రీత్ అవుట్. దీన్ని అనులోమ విలోమ అంటారు. అనులోమ విలోమ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. ప్రాణాయామలో మన బాడీకి హార్ట్ ఎంత ఇంపార్టెంటో ప్రాణాయామలో అనులోమ విలోమ అంత ఇంపార్టెంట్. ఎందుకంటే కోపాన్ని, స్ట్రెస్ని, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ ఇవేమీ లేకుండా మనిషికి చేసిన వెంటనే ఒక కైండ్ ఆఫ్ ఒక వెయిట్లెస్ లాగా ఫ్రీగా యాక్టివ్గా అనిపిస్తుంది. అనులోమ విలోమ ఒక పవర్ఫుల్ థింగ్ అంటాను నేనైతే. మనకు చాలామంది కోపం వస్తుందా, బాధపడుతున్నారా, స్ట్రెస్ ఎక్కువ ఉందా, యాంగ్జైటీ ఉందా, ఇలాంటివి ఏ ఉన్నా సరే ప్రాణాయామ ఈ సీక్వెన్స్లో చేసుకోండి. అండ్ స్పెషల్లీ అనులోమ విలోమకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక 2-3 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. ఇలాగా చాలా కంట్రోల్లోకి వస్తుంది కోపం. సో అనులోమ విలోమ. సో దీన్ని ఏం చేస్తున్నాం, లాంగ్ బ్రీత్ తీసుకుంటున్నాం, ముక్కుని క్లోజ్ చేసి 30 సెకండ్స్, 20 సెకండ్స్, 15 సెకండ్స్ డిపెండ్స్ మనం ఎంతసేపు హోల్డ్ చేయగలుగుతాం అంత. ఇంకొక ముక్కు ఓపెన్ చేసి బ్రీత్ అవుట్, మళ్ళీ లాంగ్ బ్రీత్ తీసుకుంటున్నాం, హోల్డ్, ఇంకొకటి ఓపెన్ చేసి బ్రీత్ అవుట్. దీన్ని అనులోమ విలోమ అంటారు. అండ్ కపాలభాతి చాలామందికి బీపీలు రావడము, ఈ రకరకాల స్ట్రెస్సులు, ఇంకా తెలియని పదాలన్నీ యూజ్ చేస్తారు, యాంగ్జైటీలని, డిప్రెషన్ అవన్నీ వేస్తూ అసలు ఏంటో కూడా అర్థం కాదు. ఒక పాతదాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడడం, మూల కూర్చోవడము, ఏడవడము, స్ట్రెస్ తీసుకోవడం, వీటన్నిటినీ యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ అంటారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనకి? బికాజ్ మనం ఎక్కువ అంటే వదలాల్సిన గాలి అంటే మనం తీసుకున్నామా, వదలాల్సిన గాలి ఇంటర్నల్గా బాడీలో ఎక్కువగా అక్యుములేట్ అయిపోవడం వల్ల, అంటే కార్బన్ డైఆక్సైడ్ శరీరంలో ఎక్కువగా ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో దానివల్ల చిన్నదాని కోపము, ఇరిటేషను, యాంగ్జైటీలు ఇవి అవి అన్నీ వస్తుంటాయి. సో మనం ఏం చేయాలి, కపాలభాతి చేయడం వల్ల కోపము, పొట్టుంటే పొట్ట తగ్గుతుంది, బాడీ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. ఎలా చేయాలి, ఒక లాంగ్ బ్రీత్ తీసుకోండి, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్ అంటే లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా కణకణాల నుంచి తీసేసి వదిలేస్తున్నాం. ఎక్కడ కోపం, ఎక్కడ స్ట్రెస్, అసలు స్ట్రెస్ అంటే ఏంటో కూడా తెలియదు కపాలభాతి బాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి. ఇది కూడా ఈ సీక్వెన్స్లో దీన్ని కపాలభాతి అంటే మనకు కోపం కానీ, బీపీలు కానీ, ఇరిటేషన్స్ కానీ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనం తీసుకున్న తర్వాత వదలాల్సిన గాలి కరెక్ట్గా వదలకపోవడం వల్ల శరీరంలో బాగా విపరీతంగా అక్యుములేట్ అయిపోవడం వల్ల ఇవన్నీ వస్తాయి. మన కపాలభాతిలో కంప్లీట్గా కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తున్నాం కాబట్టి బాడీ ఫ్రీగా, రిలాక్స్డ్గా, కోపం తగ్గి, స్ట్రెస్ తగ్గి చాలా ఫ్రీ అవుతుంది కపాలభాతి చేయడం వల్ల. దాని తర్వాత భస్త్రిక ప్రాణాయామ. కపాలభాతి చేయడం వల్ల మనకి కంప్లీట్ కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం కదా, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఆక్సిజన్ బాడీకి. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. దీన్ని భస్త్రిక ప్రాణాయామ అంటారు. తర్వాత భ్రమరి. మనం ఫేషియల్ ఇక్కడ నుంచి 5 బ్రాంచెస్ ఉంటాయి. దీన్ని ఇలా పట్టుకొని ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని ఒక హనీ బీ సౌండ్ ఎలా ఉంటుంది అని ఫోర్స్ఫుల్గా వదలడాన్ని భ్రమరి ప్రాణాయామ అంటారు. తర్వాత వెరీ ఇంపార్టెంట్ శీతలి ప్రాణాయామ. నాలుకని పుల్ చేయండి, ఫోల్డ్ చేయండి, లాంగ్ బ్రీత్, నాలుకని లోపల తీసుకోండి, పెదాలని క్లోజ్ చేయండి, హోల్డ్ యువర్ బ్రీత్, 1 2 3 4 5 6 7 8 9 10 ముక్కు నుంచి శ్వాస వదలాలి. ఇది శీతలి ప్రాణాయామ అంటారు. శీతలి ప్రాణాయామ ఎంత అద్భుతం తెలుసా, బాడీ హీట్గా ఉంటే కూల్ చేస్తుంది. మౌత్ చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది. మనం తినేదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, తాగేదంతా నీళ్ళు మౌత్ నుంచి. మౌత్ క్లీన్గా ఉండాలి. ఆ మౌత్ని క్లీన్గా ఉంచి హైడ్రేటెడ్గా ఉంచడానికి చాలా యూజ్ అవుతుంది. నోట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇట్ లీడ్స్ టు హార్ట్ ప్రాబ్లమ్స్ అని చాలా రీసెర్చ్లో కూడా తెలుస్తుంది. మౌత్ నుంచే మనకు ఫుడ్, నీళ్ళు అన్నీ పొట్లకి వెళ్తాయి. అంటే మౌత్ని క్లీన్గా ఉంచడానికి శీతలి ప్రాణాయామం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. శీతకారి. టీత్ ఓపెన్ చేయండి, లాంగ్ బ్రీత్ తీసుకోండి, మౌత్ని క్లోజ్ చేసి హోల్డ్ చేసి బ్రీత్ అవుట్, ముక్కు నుంచి శ్వాస వదలడం. టీత్ స్ట్రాంగ్ ఉంటాయి, గమ్స్ స్ట్రాంగ్ ఉంటాయి, మౌత్ క్లీన్గా ఉంటుంది, అన్ని సమస్యలు పోతాయి. ఈ సీక్వెన్స్ ఆఫ్ ప్రాణాయామ చేసుకుంటూ రెగ్యులర్గా ఒక 1 అవర్ లేదంటే 40 మినిట్స్ అన్న యోగా చేయాలి. యోగా అనేది ఒక అద్భుతమైన ప్రాసెస్. మన బాడీలో ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది. కోపము, ఇరిటేషన్, బాధలు ఇంకా అవన్నీ మనకు తెలియదు, అసలు ఏంటో కూడా తెలియదు, అంత ఫ్రీగా ఉంటాం. శరీరాన్ని ఎప్పుడు బాధవి గుర్తు తెచ్చుకొని ఏడవడం, బాధపడడం, దానివల్ల స్ట్రెస్ పెరిగిపోవడం, సమస్యలు ఊరికే రావండి నిజంగానే.
మనమే కొని తెచ్చుకుంటున్నాం సమస్యలు. అది ఏంటి, పాతవన్నీ గుర్తు తెచ్చుకొని నిన్న రాత్రి గొడవని ఈరోజు గొడవ అయిపోయి ఉంటుంది, మళ్ళీ గుర్తు తెచ్చుకొని దాన్ని ఏడవడము, ఇవన్నీ అవసరమా? సమస్యలు కొని తెచ్చుకోవడం కాకుండా, కొని కూడా తెచ్చుకోవట్లేదు, సమస్య మనమే గుర్తు తెచ్చుకొని సమస్య లేకున్నా మరి ఇంకా పెంచుకుంటున్నాం సమస్యని. అవసరం లేదండి. వెరీ సింపుల్ టెక్నిక్స్. ఏ సమస్య అయినా తగ్గుతుంది. బరువు ఉన్నా తగ్గుతారు, బీపీ ఉన్నా తగ్గుతుంది, షుగర్ ఉన్నా తగ్గుతుంది, నొప్పులున్నా తగ్గుతాయి, మోకాళ్ళ నొప్పులు ఏవున్నా తగ్గుతాయి. ఒకటి మనం ఏం చేయాల్సిన ప్రక్రియ ఏంటి, ప్రాపర్గా పాజిటివ్గా ఉండడం. అనుమానాలు పెట్టుకొని అన్నం తినకండి. నిజం చెప్తున్నాను. ఇది తింటే అది ఉందేమో, అది తింటే ఇది ఉందేమో, ఆ వీడియోలో చూసాం ఇది తినద్దన్నారు, ఈ వీడియో అవసరం లేదు. శరీరాన్ని బట్టి కూడా కొన్ని తినాలి, కొన్ని తినద్దు. అది పర్సనల్ డాక్టర్ చెప్తారు మీకు. ఇప్పుడు మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా శరీరానికి మారిపోతుంది బేసికల్లీ. ఎందుకంటే ఇప్పుడు మనం పర్సనల్గా ఇప్పుడు ఎవరి పేరు తీసుకొని చెప్పట్లేదు కదా ఇక్కడ. సో కొంతమందికి థైరాయిడ్ ఉంటుంది, కొంతమందికి బీపీ ఉంటుంది, కొంతమందికి షుగర్ ఉంటుంది, కొంతమంది 3 ఉంటాయి. అప్పుడు ప్రొసీజర్ మొత్తం మారిపోతుంది. కాబట్టి ఏది విన్నా ఒక మంచి ఇన్ఫర్మేషన్ వరకే వినాలి. దానికి మన పర్సనల్ డాక్టర్స్ ఉంటారు కదా, ఫ్యామిలీ డాక్టర్స్, వాళ్ళకి చెప్పి ఇలా విన్నాం ఇది చేయొచ్చా అని కూడా అడగాలి. చాలా ఇంపార్టెంట్. అన్నీ అప్లై చేసుకోవద్దు. నా దగ్గర చాలామంది షుగర్ పేషెంట్లు వస్తుంటారు, వచ్చి ఆ వీడియోలు చెప్పింది విన్నాము, ఈ వీడియోలు చెప్పింది చేసాం, అన్నీ చేసేస్తాం, కానీ ఫైనల్గా ఏమి రిజల్ట్ లేదు మేడం అంటుంటాం. రిజల్ట్ మన బాడీకి అన్నీ అప్లై చేసుకోవద్దు. అంటే శరీరం చాలా ఇంపార్టెంట్ అండి. అన్నీ అప్లై చేసేసుకొని బాడీని హామ్ చేసుకోకూడదు. బాడీ అనేది ఒక పవిత్రమైన ప్లేస్. దీనికి ఏదైనా చేసే ముందు మనకు తెలివిగా, మంచిగా, కరెక్ట్గా తెలుసుకొని చేయాలి. చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రాణాయామం సీక్వెన్స్లో చేసుకోండి, హెల్తీగా ఉండండి, పాజిటివ్గా ఉండండి. ప్రతిదీ అన్నీ మంచి అవుతాయి, అన్ని సమస్యలు పోతాయి. ఆ నమ్మకం మన బాడీకి ఉంది. ఖచ్చితంగా చేస్తే ప్రక్రియలు పర్ఫెక్ట్గా ఉంటే అన్ని సమస్యలు పోతాయి. కరెక్ట్ వేలో లేకపోతే అన్ని సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి, కానీ తగ్గడం అనేది జరగదు. సో ఖచ్చితంగా హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, నవ్వుతూ ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. నమస్కారం.